హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే బుడంపూర్ తీయడానికి అయితే వెళ్తున్నాము. మేమైతే ఒక 10 మంది బయలుదేరాము. బుడంపూర్కి ఎట్లా తీస్తారు, ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి ఈ వీడియోలో అయితే చూద్దాము. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. చూడండి, మేమైతే అరకువేల నుంచి బయలుదేరాము. ఇదైతే సాలూరు ఇలా కనెక్ట్ అవుతుందంట ఈ రోడ్ అయితే. పైగా రాయగడ హైవే ఉంది కదా, కొత్తగా అవుతుంది. దాంట్లో అయితే చేరుకోవచ్చు అంట ఇలా వెళ్తే. చూడండి, చలి మాత్రం గట్టిగా ఉంది, అందుకే మొఖం మాత్రం కప్పుకొని ఉన్నాను. ఆ మాస్క్ తీస్తే మాత్రం నా పెదవులు అంతే. ఇంకా చూడండి, ఇటైతే మంచిగా ఉంది, అటైతే ఎండ కాస్తుంది. ఎట్లా ఉంటుంది మరి మన ఏరియా, మామూలుగా ఉండదు మరి. ఉదయంపూర్కి ఎట్లా తీస్తారు ఏటో మరి నాకైతే ఎగ్జైటింగ్గా ఉంది. చూడండి, లోకల్ బస్ అయితే వెళ్ళిపోతుంది. చూడండి, మా ఊరు, మా సరౌండింగ్ ఇల్లు ఇలా ఉంటాయన్నమాట, మా ఊరు సరౌండింగ్. ఇంకా నాకైతే ఎగ్జైటింగ్ ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి, రోడ్ అయితే చాలా పెద్దది ఉంది. హైవేలా ఉన్న ఘాట్ రోడ్లా కొంచెం చిన్నది ఉంటుందేమో అనుకుంటా. స్కిప్ చేయకుండా చూడండి, ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. అలాగే మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, వ్యూ ఎట్లా ఉందా. వ్యూ అయితే చాలా బాగుంది. మేమైతే లెఫ్ట్ సైడ్ కట్టేదాము మట్టి రోడ్లో. చూడండి, రోడ్ అయితే అసలు బాగాలేదు, రాళ్ళు తేలి ఉన్నాయి. ఎట్లా ఉంటుంది మరి. వ్యూ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. పైకి వెళ్తే చాలా బాగుంటుంది అంటే వ్యూ కూడాను. చూద్దాం మరి. ఈత చెట్ల దగ్గర అయితే ఉంటుందంట బుడంపూర్, నాకు తెలీదు, నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. చూద్దాం మరి ఎట్లా తీస్తారు ఏటో ఈ వీడియోలో అయితే పూర్తిగా చూద్దాం. ఇంకా మేమైతే దగ్గరికి వచ్చినట్టున్నాం. ఇక్కడ నుంచి అయితే బై వాక్ చేయాలంట, నడవాలి పైకి ఎక్కాలి కదా కొండ పైకి. బైక్ అయితే పార్క్ చేస్తున్నాడు అన్నీ కొడుకు. చూడండి, ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. వేట మొదలెడదామా అనుకొని బుడంపూర్ కోసం అయితే వెళ్ళిపోయాము. ఇంకా తగ్గేదలే మరి, కొండ ఎక్కాల్సిందే. నేనైతే చాలా రోజుల తర్వాత కొండ ఎక్కుతున్నాను. చూడండి, నవ్వుతున్నారు. గుణపాలతో తీయాల్సి వస్తుందేమో, అందుకు పట్టుకున్నట్టున్నారు మన వాళ్ళు అయితే. నాకు తెలియదు మరి, ఇదే ఫస్ట్ టైం కదా. బ్రష్ కూడా చేయలేదు నేనైతే. దారి వెళ్దాం అంటే ఇంకా గబగబా రైడ్ అయితే నేనైతే స్టార్ట్ అయ్యి వస్తాను. చూడండి, మన వాళ్ళు మాత్రం గబగబా వెళ్ళిపోతున్నాను. ఇంకా ముందుకు వెళ్ళున్నాడు అన్ని వాళ్ళు. చూద్దాము. నేనైతే వెళ్ళిపోయాం ఈ ఘాట్ ఎక్కడానికి. చూడండి, అలా అయితే చక్క వెళ్ళిపోతున్నావు, నేను మాత్రం అలసిపోయినా. దాన్ని అయితే మీట్ చూడండి, లావుకున్నాడు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. నేను గబగబా వెళ్ళిపోతున్నాను. వీడియో తీసి చూడండి, అయితే చాలా బాగుంది. పైకి వెళ్తే ఇంకా బాగుంటుందంట. ఎటు వెళ్దామా ఏటని డిస్కస్ చేస్తున్నాను మన వాళ్ళకి. చూడు, వెళ్దామా అని మాట్లాడుకుంటున్నారు. నన్ను మాత్రం ఇంకా వెళ్ళాలి స్టార్ట్ అయిపోయింది. చూడండి, నన్ను పట్టుకున్నారు అందరూ. అయితే ఈ బుడంపూర్కి దొరకడం మాత్రం వేరు. చూసారు కదా, అందరి గుణపాలు పట్టుకున్నాను, నేను మాత్రం వీడియో పట్టుకున్నాను. నాకైతే తీయడం రాదు. చూద్దాం అట్లా తీస్తారేటో. ఇంకా మన వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు వేటకి, మొదలెట్టేద్దామా అని. చూడండి, ఎండ మాత్రం గట్టిగా దంచేస్తుంది, నాకు మాత్రం డోలు తీరిపోతుంది. ఇంకా చూడండి, ఉసిరికాయ తెంపుతున్నాను. ఉసిరికాయలు అంత లేదు. తమ్ముడు మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు, నాకు నచ్చినవాడు. కానీ తీయడంలో ఎక్స్పెక్ట్ అనుకుంటా. మనకు మాత్రం ఏం రాదు, తినడం తప్ప. ఇంకా మేమైతే మొదలెట్టాము. చూద్దాం, మనకైతే బోన్ తగలేదు. ఇది ఇంకా స్టార్ట్ అయ్యి మామూలుగా ఉంటుంది మరి. అలా స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. అలా పైకి వెళ్తున్నాం మేమైతే. ఈత చెట్లు అయితే కనిపిస్తున్నాయి కానీ ఇంకా ఇది తీస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి ముందుకు వెళ్ళిపోతున్నాను మన వాళ్ళు. పైన ఉంటుంది ఏటో మరి. చూడండి, అన్నీ కొడుకు అయితే తీసాడు 3. చూసారు కదా, కనిపిస్తుందో లేదో. ఇదే బుడంపూర్ అంటే. నేనైతే 2 సార్లు తిన్నాను. ఇంకా అన్నీ అయితే సాహసం చేస్తున్నాను. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అన్నీ అయితే బోని బేరం దొరికినట్టుంది. మా బోని తగిలినట్టుంది. ఇప్పటి వరకు ఒకటి దొరకలేదని ఫీల్ అవుతుండడు అన్నీ అయితే. చూసారు కదా, అల్ట్రా బ్రదర్ తీసాడు. చూసారు కదా, అన్నీ అయితే తీసాడు మొత్తానికి. బోని తగిలింది అన్నీకైతే. అయితే శ్రద్ధ ఎటు వాళ్ళు అటు అయిపోయాం. మేమైతే అలాగే వెళ్తున్నారు తీసుకొని. ఇంకా లాస్ట్లో అయితే మేమైతే కలుస్తామంట. ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారంట, చెదిరైపోతారు. ఇంకా తమ్ముడు అయితే ట్రై చేస్తున్నాడు.
ఇంకా చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఒకటి కోసం అయితే అన్ని ఎదుగుతున్నాడు. అయితే ఈ బొడెం పురుగు దొరకడం మాత్రం రేరు, అదృష్టం కూడా ఉండాలి దొరకాలంటే. నేను వచ్చిన వేళ బాగాలేదో అయితే కానీ కొంచెం కనిపించట్లేదు. ఎలాంటి దాంట్లో ఉంటాయో నాకైతే తెలియదు. చూడండి అన్ని పూజ వేస్తున్నాడు, మామూలు లేదు ఎదుగుతున్నారు మన వాళ్ళు అయితే. చూడండి అదైతే ఉసిరి చెట్టు చాలా పెద్దది ఉంది. ఉసిరికాయలు అయితే లేవు, ఈ సీజన్లో ఉండవు అనుకుంటా. ఒకటి అయిపోయినట్టుంది. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. వేరండి వర్త్ మామూలు లేదు, చాలా బాగుంది నిజంగా, అద్భుతమే. పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా. అవతల వెళ్తే అవతల నేషనల్ హైవే ఉంది కదా, రాయగడ హైవే, అదైతే కనిపిస్తుందంట. చూద్దాం మరి, అవతల ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. ఇంకా అన్నికైతే ఇంకోటి దొరికినట్టుంది. చూడండి తీస్తున్నారు, ఎలాంటి దాంట్లో ఉంటుంది. ఇది అయితే ఉంటుంది కదా ఈర దుంప, అది తినేసి అయితే లోపలికి ఉంటుందంట. మీకు చూపెడతాను, కనిపిస్తుందో లేదో. అన్నీ అయితే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది తీయాలంటే మాత్రం సాహసం చేయాల్సిందే. చూడండి అన్నీ అయితే చిన్నది తీసాడు. మార్చిలో అయితే చాలా పెద్ద పెద్దగా ఉంటాయంట. ఇంకొకటి కనిపించినట్టు ఉన్నారు. ఇక్కడైతే బాగానే కనిపిస్తున్నాయి. అన్ని తీస్తామేటో లాస్ట్లో మాత్రం చూపెడతా. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి కష్టపడిపోతున్నాడు అన్నీ అయితే. ఇట్లా ఉంటుంది మరి, చాలా కష్టాలతో కూడుకున్న పనే బుడ్డెం పురుగు తీయాలంటే. చూడండి కనిపిస్తుంది, ప్రయత్నం చేస్తున్నాడు అన్నీ. చాలా కష్టం నిజంగా నాకైతే అనిపించింది. తీయాలంటే మనం కొంచెం సాహసం చేయాల్సిందే. సాహస వీరులు కదా వీళ్ళు, మామూలు లేదు. మనం మాత్రం ఏనాలి పొట్టిగా ఒడిగే తప్ప. అన్నీ అయితే ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి ఇంకా తీయలేదు, చూద్దాం ఎలా తీస్తున్నాడు. అయితే కనిపించట్లేదు అనుకుంటా. తీస్తున్నాడు, ఎలా తీస్తున్నాడు కనిపించట్లేదు. చూడండి కనిపిస్తుందో వాళ్ళ లోపలికి ఉంటుంది అనమాట. దాని గుజ్జు తినేసి లోపలికైతే ఉంటుంది. మిర్చి చెట్టు ఉంది కదా, దాని లోపలికైతే ఉంటుంది. దానిలో మెయిన్ ఇది ఉంటుంది కదా, నాకైతే దెబ్బ తగిలినట్టున్నా. బాటిల్లో అయితే పెడుతున్నాడు. ఇంకా ఎంత నింపుతావో లేదో మరి, ఈ బాటిల్ నిండుతుందో లేదో తెలీదు. 1/2 లీటర్ బాటిల్. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. మేమైతే బొడ్డెం పురుగు తీయడానికి వచ్చినట్లేదు, ఇది చూసినట్టు ఉంది. నేనైతే వీడియో కోసమే వచ్చాను. చూడండి మన వాళ్ళు అయితే తీస్తున్నారు, ఎటు వల్ల తెలియదు. లాస్ట్లో అయితే కలుస్తామంట. అన్నీ ఇంకా కష్టపడిపోతున్నాడు. ఇంకొకటి దొరికినట్టుంది. చూడండి తీస్తున్నాడు, ఎలా తీస్తున్నాడో చూద్దాం మనం కూడా. లోపలికి ఉంటుంది అన్నమాట. గుజ్జు తినేసి లోపలైతే వండుకోద్ది అన్నమాట, కనిపించినట్టుగా. ఎంత తెలివో. దీనిలో అయితే కొవ్వు చాలా ఎక్కువ ఉంటుంది, పైగా ప్రోటీన్ కూడా చాలా బాగుంటుంది. నేచర్ కదా, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి అయితే చాలా బెనిఫిట్ అనమాట ఇది. చూడండి తీసాడు ఇంకొకటి. చూడండి నాకు మాత్రం ఎండదాన్ని చేస్తుంది. చూడండి మన వాళ్ళు అటు ఉన్నారు. లాస్ట్లో అయితే మీట్ అవుతాం ఇంకా వెళ్ళే ముందు అయితే. అన్నీ అయితే ఎదుగుతున్నాడు. చూడండి వెనకల. నాకు తెలియదు కదా వీడియో తీయడం తప్ప ఇంకా లేదు. ఇంకా తమ్ముడు అయితే తీస్తున్నాడు, చూద్దాం తమ్ముడు తీస్తాడు లేదో. నేనైతే తీస్తాడు అనుకుంటా, ముందు నుంచి ఎక్స్పీరియన్స్ అనుకుంటా. తమ్ముడు అయితే ప్రయత్నం చేస్తున్నాను, చూద్దాం తీస్తాడు లేదో. తీసి చూపెడతాడు లేదో. తమ్ముడు చూపించాలి మరి, చెత్త ఏంటో నేర్పించాలి మరి. చూపి ట్రై చేస్తున్నాడు గట్టిగానే. మరి తీస్తాడు లేదో చూద్దాం. ట్రై చేస్తున్నాడు, తీస్తాడు లేదో. గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. చూసారు కదా ఎట్లా ఉంటుంది మరి. ఈ బొడ్డెం పురుగు తీయాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టపడాల్సిందే. ఒక్కొక్కసారి అయితే దొరకవు. అయితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అయితే చాలా పెద్దగా ఉంటాయంట. ఆ టైంలో వీలు కుదిరితే వద్దాము. చూడండి తమ్ముడు అయితే తీసాడు. చూపి అంటే చిగుబడిపోతున్నాడు మనం అన్నట్టు. చూడండి అట్లా ఉంటుంది చిన్నది ఏదైతే. అయితే మార్చిలో అయితే చాలా పెద్దగా ఉంటుంది. చూడండి దగ్గర చూపెడుతున్నాను, కనిపిస్తుంది మీకు. తీసాడు అన్నీ మాత్రం ఇప్పటివరకు కొంచెం ఒక 5-6 తీసాము. చూడండి ఎదుగుతున్నారు. అయితే దీంట్లో అయితే అది చనిపోయి ఉంటాయి అన్నమాట.
ఆ దుంప తినేసి లోపలైతే ఉండిపోద్ది. ఉన్న దగ్గర అయితే అలా ఆకులు చనిపోయి ఉంటాయి అన్నమాట పూర్తిగా. ఏంటంటే అన్ని తినేసి ఉంటాయి కదా, దాంట్లో అయితే ఉంటాయి అన్నమాట బొడ్డెం పురుగులు. జూమ్ చేశాను, మన వాళ్ళు అయితే కనిపించట్లేదు. చెల్ల చెదురు అయిపోయాము, ఎటు వాళ్ళు అయిపోయాం, ఎటు వాళ్ళు అటు అయిపోయాము చెల్ల చెదురుగా. చూసారు కదా, అన్నీ అయితే ఎదుగుతున్నాడు. ఇంకో ఎల్డర్ బ్రదర్ ఉన్నాడు, ఆడైతే గట్టిగా ఎక్స్పీరియన్స్ అంట, చాలా ఎక్కువ తీస్తాడంట. చూద్దాం మరి ఈరోజు ఎంత తీస్తాడు, ఏటో దొరుకుతుందో లేదో మరి. కనీసం బాటిల్ అయినా నింపుతామో లేదో. చూడండి ఈ పువ్వు నాకైతే దుర్దగుంటాను, నాకైతే దుర్దగుంటా చాలండి. దురద మాత్రం గట్టిగా వేస్తుంది. చూడండి పువ్వు అయితే చాలా బాగుంది. మేము పువ్వులో తెలియదు నాకు. ఇంకా మేమైతే అవతల స్టార్ట్ అయిపోయాము, ఇట్లా దొరకట్లేదని. అటైనా ఉంటుందో లేదో మరి. నేను ఒకటైనా తీద్దాం అనుకుంటున్నాను కానీ వీడియో తీసేవాళ్ళు లేరు కదా. ఇంకా అన్నీ అయితే ఎదుగుతున్నాడు, ఎటు వెళ్దామా ఏటని. ఎండ మాత్రం గట్టిగా దంచేస్తుంది, మామూలు లేదు, చాలా ఎక్కువ ఉంది ఎండ అయితే. చూసారు కదా, ఎండ మాత్రం మామూలు లేదు. నేనైతే కష్టపడిపోతున్నాను, చూసారు కదా. చాలా రోజుల తర్వాత పండు ఎక్కుతున్నాను కదా, నిరాశం ఉందని ఇంకా ఆకలి కూడా గట్టిగా వేస్తుంది. తినలేదున్నాను, ఫ్రెష్ అయితే చేసాను కానీ ఇంకా తినలే. పైకి వెళ్తే తిందామని నేను పట్టుకొని ఉన్నాను. చూడండి ఎండలో మాడి మెసేజ్ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. అన్నీ అయితే గబగబా వెళ్ళిపోతున్నాడు. చూడండి వ్యూ అయితే అద్దరిపోయింది, మామూలు లేదు మరి, చాలా బాగుంది వ్యూ అయితే. ఎప్పుడైనా మార్నింగ్ వ్యూ వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. ఎప్పుడైనా స్టే చేద్దాం అనుకున్నా. జూమ్ అయితే చేశాను, చూసాను జూమ్ అయితే చేసా, అన్నీ అయితే కనిపించట్లేదు. ఇక్కడ పైన స్టే చేస్తే అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. సన్ రైజ్ అయ్యేటప్పుడు పైగా పొగ మంచి ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా అంటే ఇంకా మామూలుగా ఉండదు అనుకున్నా. మాటలు నేనైతే చెప్పలా, చాలా బాగుంది మొత్తం వ్యూ అయితే. రాయగడ హైవే ఎట్లా ఉంటుందో మరి చూద్దాము. ఇక్కడ నుంచి దగ్గర అంట సాలూరు విజయనగరం, అలాగా చాలా ఈజీ వెళ్ళిపోవచ్చు అంట. చూడండి వ్యూ మాత్రం చాలా బాగుంది. మేమైతే అవతల వెళ్తున్నాము, రాయగడ హైవే ఉంది కదా, అటు కనిపిస్తుందని మేము వెళ్తున్నాము. బొడ్డెం పురుగులు మాత్రం దొరకట్లేదు మాకైతే, ఎదుగుతున్నాం కానీ. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది, అద్భుతమే. వర్తు చిప్ప నేనైతే చూడండి జూమ్ చేశాను, ఇది కనిపించట్లేదు, అస్సలు కనిపించట్లేదు. చిన్న కనిపిస్తున్నట్టున్నారు, క్లారిటీ లేదు. చూద్దాం. అలా చూసారు కదా, కనిపిస్తుంది. అలా 2-3 ఉన్నారు, అవతలే ఉన్నారు. మేమైతే ముందు వస్తాం. చూడండి కొండ అయితే వ్యూ మాత్రం చాలా బాగుంది. చిన్న కొండలు. మేమైతే చాలా ఎత్తులో ఉన్నాము. ఎత్తులో ఉన్నామా అన్న ఫీల్ కూడా కలగట్లేదు. చాలా ఎత్తులో ఉన్నాము, అలా అనిపించట్లేదు. అయితే చాలా ఎత్తులో ఉన్నాం మేమైతే. నాకు మాత్రం దొరకట్లేదు బొడ్డెం పురుగులు. ఎదుగుతున్నాం, వేట అయితే మొదలెడదామా అని ఎదుగుతున్నాం, దొరకట్లేదు. అయితే మేమైతే ఆకలిస్తుందని స్టార్ట్ చేసాం తినడం. చూసారు కదా, ఆకలిగా ఇస్తుంది. అయితే అది చూస్తున్నంతసేపు అయితే నాకైతే అలా అనిపించలేదు, అసలు ఆకలి అయితే అనిపించలేదు. ఇప్పుడైతే మరి ఖాళీగా ఉంది కదా, దొరకట్లేదని మేమైతే తినడం స్టార్ట్ చేసాము. బాగానే 2 పట్టుకొచ్చాను, అన్నీ కూడా తింటాను అన్నట్టు. లేకపోతే అంతే, నేను ఒకటి తీస్తే ఇంకా బాగానే 2 తీసుకొచ్చాము. మొత్తం చూడండి ఎక్కడ వెళ్ళిపోద్దురా అని తింటున్నాను. అయితే ఎలా ఉన్నాను చూడండి, బాగా పడిపోయాను. ఈ కొండ ఎక్కని ఇంకా 1 కేజీ తగ్గి ఉంటాను అనుకుంటా, అట్లా ఉంటుంది మరి. ఏం తిన్నా ఒళ్ళో పట్టట్లేదు, ఏంటో ఇదా. చూడండి ఎక్కడైనా పారిపోద్దని గబగబా తింటున్నాం. అన్నీ అట్లా స్టైల్గా తింటున్నాడు అన్నీ. అయితే ఇదిగా చూసారు కదా మా కష్టాలు. కొండలు వచ్చినప్పుడు టైం దొరకదు అనమాట. ఈ బొడ్డెం పురుగు వచ్చినప్పుడు కాళ్ళు ఉన్నప్పుడు తినాలి, లేకపోతే అంతే. ఎలా సాయంత్రం వరకు ఉంటాం కదా, తినకపోతే అంతే, ఇంకా పోతాము. ఇంకా మేమైతే గబగబా తింటున్నాం. చూడండి ఎలా తింటున్నాము, అట్లా ఉంటుంది మరి. ఏటో తింటున్నారు గట్టిగా. చూడండి మామూలు లేదు మరి. ఏంటంటే
ఇట్లా ఉంటుంది. కొండకి వెళ్తే ఇలా తినాల్సి వస్తుంది. నేను మాత్రం నల్లబడిపోయి చూసారు కదా, ఇట్లా ఉంటుంది మరి కొండపైకి వస్తే. మామూలుగా ఉండదు మరి. ఇంకా మేము తినేసి స్టార్ట్ అవుతాము. ఇంకా తినడం పూర్తి అవ్వలేదు చూడండి. అలా అన్నీ మాత్రం నాకేస్తున్నది. టేస్టీగా ఉన్నట్టుంది. నేను మాత్రం గబాగబా తింటున్నాను. స్టార్ట్ అవుతామని. చాలా ఉంది కదా తీసింది అయితే ఒక 10 ఇలా తీసుంటాను అంతే. అసలు దొరకట్లేదు బొడం పురుగులు అయితే. చెప్పాను కదా రేర్ అని బొడం పురుగు కొంచెం అదృష్టం కూడా ఉండాలి. నా తిండి మాత్రం అయిపోయింది. అన్నీ మాత్రం నాకేస్తున్నారు చూడండి. టేస్ట్గా ఉన్నట్టుందేమో. ఇంకొక 2 ఉంటే బాగుండాల్సిందండి. ఇంకా నేను చూద్దామని స్టార్ట్ చేశాను, మరి నాకు అనిపిస్తుందో లేదో చూడండి. నేనైతే ఎదుగుతున్నా. నాకు ఎక్కడ కనిపిస్తాయి సామే. ఇంకా నేనైతే చూడండి ఎదుగుతున్నాను. ఎట్లా ఉంటుంది ఏటో నాకు తెలియదు అసలు. ఎక్కడ ఉంటుంది ఏటో బొడ్డెన పురుగులు అయితే ఏటో మరి చూద్దాం. నేను కూడా ట్రై చేస్తాను. జరగలేదని ఇంకా ఎదుగుతున్నాను, మరి కనిపించట్లేదు. అయితే ఒక 2 అయితే చూపెట్టాను అన్నీ. అయితే దాంట్లో అయితే ఉండింది. ఇప్పుడు కూడా ప్రయత్నం అది చూసాక చూడరా నేను కూడా తెలుస్తాను అన్నమాట. అందుకే ట్రై చేస్తున్నా. చూడండి దొరకలేదు. ఇంకా ఒకటైతే దొరికింది చూడండి. దీనిలో అయితే క్లారిటీ కనిపిస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అన్నీ. పాపం ఏది తీయకముందునే చూడండి ఎలా ఉందో. ఆ లోపల ఉంటుంది అనమాట. దాని యొక్క గుజ్జు తినేసి లోపలైతే ఉండిపోతుంది చూడండి. ఇవి అయితే అదిరిపోయింది మామూలుగా. చాలా బాగుంది. ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుందంట. ఇంకొకటి దొరికినట్టుంది అన్యకి. ఇక్కడైతే క్లారిటీగా అనిపిస్తుంది చూడండి. అలాగే లోపల ఉంటుంది అనమాట. తీస్తున్నది చూస్తున్నాం, బయటికి కనిపిస్తుంది. ఇలా ఉంటుంది గ్యాస్. చూసారు కదా, చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూస్తే ఇంకా బాగుంటుంది. ఎంత తీసాము ఏటన్నది తెలుస్తుంది. ఇంకా ఎదుగుతున్నాను నేను కూడా, కనిపిస్తుంది ఏటని. వ్యూ అయితే చాలా బాగుంది. మేమైతే బొడం పురుగు తీయడానికి వచ్చినట్లేదు, వ్యూ వచ్చినట్టున్నాం. వ్యూ చూడడానికి వచ్చినట్టున్నాం. మొత్తానికి వీడియో అయితే అదిరిపోయింది. క్లిక్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేస్తారనుకుంటా. చూడండి నేనైతే ఎదుగుతున్నా, కనిపించట్లేదు. ఎదిగేస్తున్నాను కానీ కనిపించట్లేదు. ఇంకా నిరాశతో ముందుకు వస్తాను. ఇంకా చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. ఇది దొరకపోయినా మాకు నిరాశ ఏం లేదు. వ్యూ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. నేనైతే ముందుకు వెళ్ళిపోతున్నాను. చూడండి దొరకట్లేదని స్టార్ట్ అయిపోయాడు. ఇలానే ఉంటుంది. మా వాళ్ళు మాత్రం ఎటు వాళ్ళు అటు అయిపోయినారు. లాస్ట్లో అయితే కలుస్తాం. చెదురు అయిపోయినారు అనమాట. చూడండి వావ్, వ్యూ అయితే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వర్త్ మామూలు లేదు. అన్నీ వెతుకుతున్నాడు. ఇక్కడ వచ్చాగానే అసలు కనిపించలేదు. చూడండి ఈ పువ్వు అయితే చాలా బాగుంది. ఏ పువ్వో తెలియదు కానీ చాలా బాగుంది. చూడండి అద్భుతంగా. దొరకట్లేదని వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం ముందుకి. చూడండి వీటైతే పీసెస్ ఉన్నారు. తీయకపోతే మాకైతే దొరకాల్సింది గట్టిగానే. చూడండి వావ్, చాలా బాగుంది. హైవేకి అయితే వెళ్తాం. చూడండి లైట్గా కనిపిస్తుంది హైవే. అన్నీ అయితే చాలా వెళ్ళిపోతున్నాడు. చాలా సార్లు వచ్చినాడంట. చూడండి లైట్గా కనిపిస్తుంది. వ్యూ కూడా చాలా బాగుంటుంది. 1:30 అవుతుంది. మంచి అయితే అలాగే ఉంది. చూసాడు ఇంకా తీయలేదు. ఒక మంచి అయితే అలాగే ఉంది. వావ్, వేరే లెవెల్ ఉంది. చూడండి హైవే, అదే రాయగడ హైవే. సాలూరు అలాగే వెళ్తుంది అనుకుంటా. చూడండి హైవే ఇది వైజాగ్లో కనెక్ట్ అవుద్ది. విజయవాడ రోడ్లో అనకాపల్లి వెళ్ళి అలా వెళ్ళి కనెక్ట్ అవుద్ది అనమాట. రాయగడ నుంచి నేషనల్ హైవే అనమాట అది. చూడండి కొండ ఎట్లా కనిపిస్తుందో, చాలా బాగుంది నిజంగా. అన్నీ అయితే ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకా మేము వెళ్దాం. వ్యూ అయితే చాలా బాగుంది. వావ్, వేరే లెవెల్. చూడండి ఆ పొగ మంచిగా మాత్రం అట్లానే ఉంది. టైం అయితే 1:30 2 గంటలు అలా అవుతుంది. చూడండి వావ్, కొండ అయితే చాలా బాగుంది. కిందన ఇంకా బాగుంది. చూడండి కిందన డౌన్ ఉంది. అన్నీ అయితే భయపడిపోతున్నాను ముందుకు రా అంటే. చూడండి వావ్, ఈ సైడ్న చూడండి ఎంత బాగుందో.
చాలా బాగుంది. ఇంకా వీడియో తీయమని నేనైతే ముందుకెళ్ళిపోతున్నాను. చూడండి వేరే లెవెల్ నిజంగా అద్భుతమే. హైవే అయితే జూమ్ చేస్తే కనిపిస్తుందేమో అనుకుంటాను కానీ అన్ని అయితే జూమ్ చేయడం లేదు కదా. జూమ్ చేయట్లేదు, జూమ్ చేస్తే అయితే ఇంకా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మాత్రం అదిరిపోయింది, మామూలు లేదు, చాలా బాగుంది. నేనైతే ఇట్లా ఉంటుంది అనుకోలేదు అసలు, చాలా బాగుంది నిజంగా వ్యూ అయితే. మేమైతే బొడెంపురుగు తీయడానికి వచ్చినట్లేదు, వీడియో చేయడానికి వచ్చినట్టున్నాం. చూడండి, బొడెం తీయకుండా మేమైతే సోదులు వేస్తున్నాము. అయితే దొరకట్లేదని మేమైతే మాత్రం వ్యూ పాయింట్కి వచ్చాం. చూడండి, చాలా బాగుంది. నేషనల్ హైవే అన్నమాట, రాయగడ. చూపెట్టమంటున్నాను అని అది అవతల చూపిస్తున్నాడు. చూడండి మెల్లిగా కిందనైతే చాలా బాగుంది. మార్నింగ్ పూట ఇక్కడ నైట్ స్టే చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎప్పుడైనా ప్రయత్నం చేద్దాం అనుకున్నా, వీలుంటే ట్రై చేద్దాము. స్టే చేస్తే అయితే చాలా బాగుంటుంది. సన్ రైజ్ అలాగే పొగ మంచి అయితే చాలా బాగుంటుంది అనుకుంటా. చాలా ఎత్తులో ఉన్నాం మేమైతే. చూడండి ఎట్లా కనిపిస్తున్నాం. ఆ పొగ మంచి మాత్రం అట్లానే ఉండిపోయింది. చూడ ఎండ అంతా కాయట్లేదు అన్నమాట. కిందనైతే ఇంకా బాగుంది. చూడండి కింద చూడండి, వాహో అద్భుతమే. వర్త్ ఇట్లా ఉంటుంది మరి. ఇలాంటి మంచి వీడియోలు వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చాలా బాగుంటుంది. వీడియో చాలా బాగుంటుంది, చూసేయండి. ఈ వీడియో కాకుండా ఇంకా ఇలాంటి మరి మంచి వీడియోల కోసం అయితే మన పేజీని ఫాలో అవ్వండి. చూడండి ఇప్పుడైతే మీట్ అయ్యారు, ఇంకో బేచి కలిసారు. చూడండి మేము చేసింది సగం కూడా అవ్వలేండి లేదు, బాటిల్ అర బాటిల్. ఇప్పుడు వ్యూ మాత్రం చాలా బాగుంది. జమ్ అయితే చేస్తున్నాను. అర లీటర్ బాటిల్ ఉంది కదా, దాంట్లో అయితే సగం కూడా తీయలేదు మేము, అసలు దొరకట్లేదు. ఈ సరౌండింగ్ అయితే తీసేస్తున్నారు, దానివల్ల దొరకలేదు. పైగా ఇప్పుడే స్టార్టింగ్ కదా, ఇప్పుడు మార్చిలో అయితే గట్టిగా ఉంటుంది అంటారు, చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడైతే చిన్నది ఉన్నాయి అంటున్నారు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోదామని స్టార్ట్ అయిపోయాము. టైం అయిపోయింది కదా, 2:30 అలా అవుతుంది. రిటర్న్ అయిపోతాం ఇంకా మేమైతే. చూడండి అల్లా ముందుకు తీస్తున్నట్టున్నారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం, రిటర్న్ అయిపోతాం. ఇంకా వ్యూ అయితే అదిరిపోయింది. సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటా మార్నింగ్ పూట అయితే. అలాగే పొగ మంచి కూడా గట్టిగా ఉంటుంది. ఇది చూసారు కదా, నాకు మాత్రం నిరాశ తప్పలేదు. బొడెం పురుగులు అయితే అంతకు దొరకలేదు. చూడండి బ్యాక్గ్రౌండ్ మాత్రం. మన వాళ్ళైతే కలిసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము, రిటర్న్ అయిపోతున్నాము. మన వాళ్ళు ఎదుగుతున్నారు. చూడండి ఎక్కడ ఉందా ఏంటని, ఎవరంతగా తీయలేదు, నాలానే తక్కువ తీస్తున్నారు. ఇంకొక ముగ్గురు అయితే మిస్ అయిపోయారు, ముందుకు వెళ్ళిపోయినారు ఎక్కడ. మేబీ వాళ్ళకి దొరకొచ్చాము. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. చూడండి వ్యూ మాత్రం చాలా బాగుంది, వేరే లెవెల్ అబ్బా. చూడండి కొండలు భలే కనిపిస్తున్నాయి, కొండలు మాత్రం మామూలు లేదు. ఇట్లా ఉంటుంది మరి టాప్ హిల్స్కి వస్తాయి. చూడండి వేరే లెవెల్ ఎట్లా ఉంటుంది మరి. మన వర్క్ కనమా వర్క్ వేట మామూలు ఉండదు, మొదలెడుతున్నామా. తమ్ముడు గారు ముళ్ళు కూర్చుకున్నట్టుంది. వ్యూ అయితే చాలా బాగుంది. బొడెం పురుగు తీసిన తక్కువే కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటా. చూడండి నేనైతే మసి బొగ్గు అయిపోయాను హ్యాండ్లో తిరిగి. నేనైతే ఇట్లా కనిపిస్తున్నాను అనుకుంటున్నాను. నేనైతే ఇట్లా ఉంటుంది మరి, కొండపైకి వస్తాను నల్లబడిపోయి. ఇదైతే వింటర్ కాబట్టి పర్లేదు, సమ్మర్లో మాత్రం దూలు తీరిపోద్ది వాటర్ లేకపోతే. మేమైతే వాటర్ పట్టుకున్నాం కానీ తాగలేదు అంతగా. చూసారు కదా, ఇంకా వేట మొదలెట్టాం మేము కూడా. అంతగా తీయలేదు మరి, దొరకట్లేదని మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా చూడండి మన వాళ్ళైతే కలిసారు, ముగ్గురైతే ఇంకో కనిపించట్లేదు, లాస్ట్లో అయితే జాయిన్ అవుతారు. చూడండి వెతుకుతున్నాను. ఇంకో బేస్ కూడా ఎవరో వచ్చారు, నాకైతే తెలీదు, అన్ని వాళ్ళకి తెలుసు, అన్ని వాళ్ళు పక్కన అనుకుంటా. ఇది గైస్ చూడలేదు కదా, ఇట్లా ఉంటుంది వ్యూ మీద. అదిరిపోయింది మామూలు వాతావరణం. బట్ చిక జిల్ జిల్ జిల్
సూపర్గా ఉంది. చాలా బాగుంది నిజంగానే. మార్నింగ్ అప్పుడైనా ట్రై చేయాలి స్టే చేయడానికి అయితే చాలా బాగుంది, వేరే లెవెల్ ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ మాత్రం నాకు తెలీదు. చూడండి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చాలా ఎత్తులో ఉన్నాం కదా, మామూలుగా ఉన్నది మరి. చూడండి కొండ మాత్రం తిరిగేసాం కానీ బొడ్డెం పురుగులు మాత్రం దొరకలేదు, అస్సలు దొరకలేదు అనమాట. బొడ్డెం పురుగులు తీస్తున్నాయి ఇక్కడ, ఒకటి 2 3 దొరుకుతున్నాయేమో. పైకి ముందుకైతే అస్సలు దొరకలేదు, ఆ వ్యూ పాయింట్ దగ్గర అయితే. ఎప్పుడైనా ట్రై చేయాలి. టైగర్ హైవే సరౌండింగ్ వెళ్ళాలి. టన్నల్ అయితే 2 ఉంటాయి, చాలా పెద్ద పెద్ద టన్నులు. ముందున వెళ్తే అంటే ఎంత కొండ లోపలికి దూరం ఉంటాయి. ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము, అసలు దొరకట్లేదు అనమాట బొడ్డెం పురుగులు. దురదృష్టం ఏటో తెలియదు కానీ బొడ్డెం పురుగులు మాత్రం అస్సలు దొరకట్లేదు. ఇట్లా ఉంటుంది మరి, ఒక్కొక్కసారి నిరాశపడాల్సిందే. ఈ బొడ్డెం పురుగులు దొరకాలంటే మనం రేర్ కదా, తెలిసింది కదా. ఒక్కొక్కసారి దొరకవు అనమాట, దొరకాల్సింది మేబీ అని తీసేస్తున్నారు. ఒక వారం క్రితం వచ్చేసినట్టున్నాం మన వాళ్ళు, దానివల్ల దొరకలేదు ఏటో. చూసారు కదా, వ్యూ మాత్రం చాలా బాగుంది, అద్భుతమే. ఎప్పుడైనా స్టే చేయాలనుకుంటున్నాను. చూసారు కదా, ఫుల్గా చూడండి. ఈ వీడియో ఎట్లా అనుకుంటుందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఫుల్గా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. చూడండి మన వాళ్ళు ఎదుగుతున్నారు, ఎక్కడుందిరా బాబు అని అయితే నేను ఆశపడిపోయాడు. వాళ్ళ బ్రో మాత్రం ఇంకా దేనికి వచ్చాను రా సిగ్గుపడిపోతున్నారు. అంటే ముందు వచ్చినప్పుడైతే ఎక్కువ తీస్తూ ఉంటారేమో, వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా, మనం మాత్రం ఏం రాదు, తక్కువ తీసామని ఫీల్ అవుతున్నారు. చూపెట్టడానికి కూడా కొంచెం సిగ్గుపడిపోతున్నారు మన వాళ్ళు మాత్రం. చూసారు కదా, మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. డౌన్ చేసి అలా నడుచుకొని వెళ్ళిపోవడమే. చూడండి మేము అలా వచ్చాము, ముందుకి కనిపిస్తుంది కదా, అలా వచ్చామన్నమాట. ఎదుగుతున్నారు చూడండి, కింద నుంచి ఎట్లా కనిపిస్తుందో. వ్యూ మాత్రం మామూలు లేదు, అదిరిపోయింది. స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే, మామూలు లేదు. చూసారు కదా, తమ్ముడు ట్రై చేస్తున్నాడు, దొరికింది అనుకుంటా. మాకైతే అసలు దొరకలేదు. ఇటు వచ్చేదా ఇట్లా ఉంటుంది చూడండి, ఎవరి దారి అలా అన్నట్టు ఎదుగుతున్నారు. వేట మొదలెడదామా అనుకుని చూస్తున్నారు, దొరకట్లేదు. వేటగాళ్ళు లేరు ఇక్కడైతే. ఏమంటే చెవుల పుల్లలు కూడా ఉంటాయి, చెవుల పుల్లలు ఉంటాయండి. అయితే ఒకటి కనిపించలేదు. నేనైతే ఇది చూపెట్టాను, బ్రో ఫీల్ అవుతున్నాడని ట్రై చేస్తున్నాడు. చూడండి రావట్లేదు. అయితే ఈ బొడ్డెం పురుగు తీయాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని, సాహసం చేయాల్సిందే, చాలా కష్టంగా ఉంటుంది. ఈత చెట్ల దగ్గర ముళ్ళు కూడా ఉంటాయి, నాకైతే గుచ్చుకున్నాయి. చూసారు కదా, అట్లా ఉంటుంది. తీస్తున్నాడు బ్రో మొత్తం, కష్టపడుతున్నాడు. తీస్తారు లేచి పొడి చేసాను అంటున్నాడు. ఇది చూసారు కదా, నాకు మాత్రం వ్యక్తులు వచ్చేస్తున్నాయి, ఎవరు తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకా తీయలేదు చూడండి బ్రో మాత్రం. ఇది మామూలు ఉండదు మరి మనతో. ఇలాంటివి మన ఛానల్ని మాత్రం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో కొట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే వస్తుంది మన ఛానల్లో అయితే. ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాము, అన్నీ అయితే దొరికినట్టుందేమో. చాలాసేపు తర్వాత అయితే ఒకటి దొరికింది చూడండి. లాస్ట్లో అయితే చూపెడతాను ఎంత తీసాం ఏంటనంటే. ఇది కష్టపడాల్సిందే, ఇది తీయాల్సిందే. తీస్తామంటాం తీయడానికి అయితే. నా నోరు కూడా తిరగట్లేదు, ఎక్కిలేస్తుంది. వాటర్ తాగాలనుకుంటా. చాలాసేపు తర్వాత అయితే అన్నీ ఒకటి తీసేది. చూసారు కదా, వ్యూ మాత్రం చాలా బాగుంది. చూడండి కింద నుంచి ఎట్లా కనిపిస్తుంది. సో ఏంటి చందమామ అయితే పైన ఉంది, చూసారు అనుకుంటా. నేనైతే ఇంకా నేను కూడా ట్రై చేస్తున్నాను, ఏమైనా కనిపిస్తుంది ఏమనుకున్నా. కనిపించట్లేదు నాకు.
నాకు మాత్రం యాక్చువల్లీ దంచేస్తుంది గట్టిగా, అందుకే వాయిస్ కూడా చేంజ్ అయిపోయినట్టుంది. ప్రయత్నం చేస్తున్నాను నేను, ఒకటైనా కనిపిస్తుంది అనుకుని కనిపించట్లేదు. యాక్చువల్లీ మాత్రం వచ్చేస్తుంది నాకు. చూసారు కదా, మంచి మంచి వీడియోలు వస్తాయి. మన ఫీలింగ్ మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి గాయస్. ఎంతసేపు మనం ఇంక చెప్పాలి, అర్థమైంది అనుకుంటా. ఫాలో చేశారనుకో చాలా మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇవైతే చాలా బాగుంది, అద్భుతం, వర్త్. ఇంకా మేము స్టార్ట్ అవ్వాల్సిందే, అస్సలు దొరకట్లేదు ఎంత ఎదిగినా. ఎంతసేపు అని మేమంతా ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఒక నలుగురు అయితే మిస్ అయ్యారు. వాళ్ళు అటు వెళ్ళారు ఏటో, వాళ్ళు అయితే గట్టిగా తీసుకుంటారేమో. చూద్దాం లాస్ట్లో ఎవరు ఎంత తీసారు ఏటో. చూసారు కదా ఎట్లా ఉంటుందో మరి. చాలా కష్టాలతో కూడుకున్న పని గుడి తీయాలంటే. ఇప్పుడైతే నేనైతే ఒకడైనా తీసేసుకోగలను, అట్లా తీయాలి. ఎలాంటి దాంట్లో ఉంటాయి ఏటనేది నాకు మాత్రం యాక్చువల్లీ గట్టిగా ఉంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాం, ఇంకా తీసేది ఏం లేదని మేమైతే వెళ్ళిపోతున్నాం నిరాశతో. చూడండి అన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నాం ముందుకు. ఇట్లా ఉంటుంది మరి. ఏటో ఈరోజు అయితే అదృష్టం బాగాలేదు, ఏటో కానీ దొరకలేదు మాకు. 6 లీటర్ బాటిల్ ఉంది కదా, దాంట్లో సగం కూడా తీయలేదు మేమైతే. యాక్చువల్లీ మాత్రం గట్టిగా వచ్చేస్తాం. చూడండి ఎట్లా ఉంటుంది అనమాట దారి. కొండ పైకి వెళ్ళాలంటే మా ఏరియా అయితే ఇలా వెళ్ళవచ్చు, చిన్న దారి ఉంటుంది, అలా వెళ్ళడమే. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము నిరాశతో. మేమైతే మరీ బాధపడుతున్నాను, చెయ్యి పడిపోతున్నాను. తీయడం ఏంటి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంత తీయడం ఏంటి అనుకుంటున్నాను. నేనైతే ఆ డక్కులు తీస్తున్నాను. ఇదైతే మా ఏరియాలో నరికేస్తున్నారు ఆ కాపు చెట్లు నాటడానికి. ఏటో ఇదైతే ఫ్యూచర్లో అయితే చూడలేము అనుకుంటా. ముందైతే ఇది దేంట్లోనే పెళ్ళిళ్ళు వెళ్ళినప్పుడు ముందు ఆ కాలంలోనే బాగుండేది. డాకుల్లో ఇస్తరాకుల్లో తినేవాళ్ళం. ఇప్పుడు మాత్రం అవి లేవు. ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ పేపర్లు అయిపోయాయి. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. చూడండి అన్ని వాళ్ళు మాత్రం మేము వచ్చిపోయి కూర్చున్నారు. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా మనం అయితే మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వస్తే ఇంకా స్టార్ట్ అవ్వాల్సిందే. 4 గంటలు అవుతుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతాం. ఇంకా టైం అయిపోద్ది కదా ఇంటికి వెళ్ళడానికి. చూసారు కదా వెయిటింగ్ చేస్తున్నాం, మన వాళ్ళు వస్తున్నారు. చూడండి మాత్రం చాలా ఫీల్ ఉన్నాడు దొరకలేదని. ఏటో నిరాశతో ఉన్నాడు, అలసిపోయాడు కదా, ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాడు. మన వాళ్ళైతే వస్తున్నారు. చూడండి నేను తీసారేటో. అదే ప్రో అన్నాను కదా, దీంట్లో మాస్టర్ అనుకున్నాను కదా, అన్నీ ఎంత తీసాడు చూద్దాము. ఎల్డర్ బ్రదర్ అనమాట. ఇద్దరైతే వస్తున్నారు తమ్ముడు వాళ్ళు. నా నోరు కూడా తిరగట్లేదు, ఎక్కిలు వచ్చేస్తుంది నాకు. చూడండి ఇట్లా ఉంటుంది. సే హాయ్ బ్రో, సే హాయ్ అంటున్నాడు. గుణపాలు పట్టుకొని చూడండి. నేనైతే ఇంకా బయటకు తీస్తున్నాను, మేము మళ్ళీ చూపెడదామని నేను తీసాం ఏటని. చూసారు కదా ఆ డక్కులు అయితే పెడుతున్నాను. ఇట్లా ఉంటుంది అనమాట బొడ్డ పురుగులు. దీంట్లో అయితే కొవ్వు గట్టిగా ఉంటుంది, పైగా ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నేచర్గా దొరికేది కదా. చూసారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వంట చేస్తే. చూద్దాం. తిన్న తర్వాత నేనైతే 2-3 సార్లు తిన్నాను. ఇంకా నేనైతే బయటకు తీస్తున్నాను. చూసారు కదా బాటిల్ నుంచి మేము తీసి ఇంతే. బాటిల్లో ఒక 10,000 ఉంటుంది. నేను బయటకు తీసింది ఒక 10 మా అయితే ఒక 30 దగ్గర తీసుకుంటాం అంతే సాయంత్రం వరకు. చూసారు కదా ఇట్లా ఉంటుంది మరి కష్టాలు. ఈ వీడియో ఎట్లా లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే ఫాలో కొట్టండి గాయస్. చూసారు కదా నింపుతున్నాను నేను. మాస్టర్ వస్తున్నారు లేదా అని అంటే దీన్ని బొడ్డింపురు తీయడంలో ఎక్స్పర్ట్ అన్నాం కదా, అయితే వస్తున్నాడు. చూద్దాం ఇవన్నీ తీస్తే అయితే ఏటో. ఇంకా 3-4 రావాల్సింది ఉంది. అన్నీ అయితే వస్తున్నాడు మాస్టర్, బొడ్డింపురుగు మాస్టర్. ఇవన్నీ తీసాడు చూద్దాం.
ఫీల్ అవుతున్నాడు తక్కువ తీసానని. మీరు ముందుకు తీసుకెళ్ళిపోవడం వల్ల దొరకలేదు అనుకుంటున్నాడు. పైకి వెళ్ళడం వేస్టే అనుకుంటున్నాడు. అన్నీ అయితే చూడండి వెనకాల కట్టేసుకుని ఉన్నాడు. మొలతారులో అనుకుంటా. అన్నీ కూడా తక్కువ తీసాడు. అయితే మాకన్నా బెటర్ అయితే తీసుకున్నా. మాకన్నా బెటర్ తీసుకున్నాడు. ఈ వీడియో ఎట్లా అనిపించింది? లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకొంత మరి బయట